టికెట్ ఇచ్చి మా గ్రామ చరిత్రలోనే అత్యధికంగా 357 మెజార్టీతో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించిన నా ప్రజలకు నాకు ప్రోత్సహించి నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన రాజగోపాల్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక వ్యక్తి రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే అందరూ పదవులు అలంకరించి చిన్న స్థాయి నుంచి పెద్దగా కోటీశ్వరుడు. కానీ మన రాజన్న మన రాజగోపాల్ రెడ్డి గారు తనకున్న 1000 కోట్ల ఆస్తులను కలగ తీసుకొని మన నియోజకవర్గం కోసం, మన ప్రాంత రైతుల కోసం, మన ప్రాంత ప్రజల కోసం తన ఆస్తులు కలగ తీసుకుని రాజకీయ ₹1 సంపాదించుకోకుండా తన ధనం మొత్తం మన కాన్సెన్స్ కి దారదత్వం చేస్తున్న చరిత్ర మన భారతదేశంలో ఎవరికైనా ఉందా అంటే అది కేవలం మన రాజగోపాల్ రెడ్డి గారికి నేను సగర్వంగా చెప్పుకోగలుగుతా. ఎందుకంటే నేను సార్ తోటి పరిచయమైన కొద్ది కాలంలోనే సార్ ఉన్న అనుబంధంతో నేను చూసిన గమనించిన ఒకటి ఏంటంటే, మన భారతదేశంలో ఒక సుషి ఇన్ఫ్రా కంపెనీ అనేది ఒక పెద్ద సంస్థ. ఇవాళ మెగా కిషన్ రెడ్డి సార్ తో పాటు సార్ కూడా ఒక 1000 కోట్లలో భారతదేశంలో ఉండేవారు. కేవలం రాజకీయాలకు వచ్చి మన ప్రాంత ప్రజానికానికి, మన ప్రాంత రైతాంగానికి బురాలియాని కాలువైతే, పిల్లాయిపల్లి కాలువైతే, ఇంకా 1000 మందికి, ఎంతో మందికి తన సొంతంగా ఆర్థిక సహాయం చేసి ఈ రోజు ఆర్థికంగా ఆ స్థాయి లేకపోవచ్చు. కానీ మనకున్న మనసులో మహారాజు మన నియోజకవర్గంలో మనందరి గుండెలో నుంచి మహారాజుగా మన కళ్ళ ముందు ఉంటున్నందుకు మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ని మనకు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో పదవులతో పాటు పైసలు ముఖ్యం కాదు, పైసలు రాజకీయాలు కాదు, రాజకీయం చేయాలంటే ఒక మంచి మనసు ఉండాలి, ప్రజలతో మమేకమైన గుణం ఉండాలని తెలియజెప్పే విధంగా ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుని ముగించుకుంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని మున్సిపాలిటీల సంబంధించి సమావేశాల్లో చైర్మన్ సమావేశం హైదరాబాద్ జరుగుతున్నప్పుడు మీ ఎమ్మెల్యే గారికి ₹1,00,000 కోట్ల ఆస్తిపరుడు, తెలంగాణలో మీకేంది పెద్ద ధనవంతుడు అని చెప్తుంటారు. వాస్తవంగా మన గౌరవ శాసకులు ధనవంతుడే, అందరికంటే సంపన్నుడే. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సంపన్న వర్గాల్లో మొదటి స్థానం ఉండే నాయకుడే. ఎక్కడ ప్రజల మనసులు దోచుకున్న దాంట్లో ఎక్కడికంటే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి కుబేర్ల జాబితాలో ప్రజల మనసు దోచుకున్నటువంటి నాయకుల్లో ప్రథమంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైనా కూడా మనసు ఉండాలి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ మనసున్న వ్యక్తి మన నాయకుడు, మన అభిమాన నాయకుడు. మన మునుగోడు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం సుమారు 2.5 లక్షల ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇటీవల కాలంలో జనగాం పట్టణంలో ఒక 3 ఎకరాల విస్తీర్ణం ఉంది. రాణి రుద్రమాదేవి సంబంధించినటువంటి సంఘం ఉంది, మహిళా సంఘం. వాళ్ళందరూ కలిసి వృద్ధులకు సంబంధించిన ఆశ్రయం కట్టడానికి ఒక 30 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరి ఉన్నారు. దాంట్లో దాదాపు 30,000 మంది సభ్యత్వం ఉంది. ఆ సంఘానికి 30,000 మంది మహిళల సభ్యత్వం ఉంది. అది కోరితే ఏముందిలే, జనరలైజ్ చేస్తూనే ఉన్నాం కదా, తక్కువ ఒక మాట జారిండు. దానికి కట్టుబడి 16 కోట్ల రూపాయలు వెనకలు తిరిగి చూడకుండా సొంత డబ్బులు కార్పొరేట్ స్థాయిలో ఎక్కడ కూడా లేని విధంగా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే ఫామ్ హౌస్ ఉంటాయో అంతకంటే మిన్నగా అక్కడ మంచి ఆశ్రయాన్ని కట్టించి ఇచ్చినట్టు దాన కర్ముడు అని కూడా తెలియజేస్తాను. దరిదాపు నాకు మునుగోడు కాన్స్టిట్యూన్సీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఒక సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచికి, చెడుకు, మానవత్వానికి ప్రతినిధిగా నిలిచి అనేక గుండెల్లో, అనేక కళ్ళల్లో ఆనందం ఇచ్చినటువంటి ధన్యజీవి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.